హల్లెలూయా, హల్లెలూయా. మన బలమైన దేవునికి, మన ఘనమైన దేవునికి యుగ యుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి అందరం కూడా కలిసి చదువుకుందామండి. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కూడా కలిసి బిగ్గరగా స్పష్టంగా దయచేసి బైబిల్లో ఉన్న వారందరూ కూడా తెరచి కలిసి చదువుకుందాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? మరొక మరి చదువుకుందాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? దేవుని సహాయార్థమై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన అతి ఉన్నతమైన అతి ఘనమైన నామానికి వేల కొలది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడి దేవుడవు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడు అయిన దేవా, మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవా, మరణైనా ఇంతకాలము మీ దయగల హస్తములకు నీడ క్రింద నన్ను మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి కాచి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు. మీ సన్నిధిలో ఒక్క దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టమని మీ వాక్యం ద్వారా సెలవిచ్చి ఆ శ్రేష్టత్వాన్ని అనుభవించే భాగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించే భాగ్యాన్ని, ఆ సంతోషాన్ని అనుభవించే భాగ్యాన్ని ప్రభు మీరు మా జీవితంలో అనుగ్రహించిన రీతిని బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సమయంలో మీ వాక్యాన్ని ప్రభావించినట్టుగా ప్రభా మీరు నాకు సహాయం ఇచ్చేయండి. మీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి. నా నోటిని మీ మాటలు ఉంచండి ప్రభా. పరిశుద్ధాత్మ నింపుదల నాకు మీరు దయచేయండి. సమస్తమును మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. ఈ కూడికంతా కేవలం మీ నామానికి మహిమకరంగా నాకు మాకందరికి ఆశీర్వదకరంగా ఉండేలాగా సహాయం దయచేయమని మీ పాదసందరూ వేడుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి నామంలో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ యోబు గ్రంథము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం కదండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? వాస్తవానికి ఈ మాట ఎవరు చెప్తున్నారంటే ఆ 4వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే యోబు గారి యొక్క స్నేహితుడి మాట పలుకుతుంటున్నాడు. యోబు గారికి ఉన్న 3 స్నేహితుల్లో ఈయన కూడా ఒక ఆయన. ఈయన ఏమంటున్నాడంటే, అంతకు ముందు అధ్యాయంలో మనం చూసినట్లయితే యోబు గారి యొక్క జీవితం మనందరికీ కూడా తెలిసిందే కదండి. తెలియని వారంటూ ఎవరు లేదు. నాకు తెలిసి యోబు గారి గురించి తెలియకపోతే నా దృష్టిలో అతను క్రైస్తవుడే కాదు. అంతేనా? హల్లెలూయా. యోబు గారి యొక్క కష్టాలు, యోబు గారు వెళ్ళిన పరిస్థితి, యోబు గారు వెళ్తున్న ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మనమందరం కూడా ఎరిగిన వారమే. దేవుడు పరీక్షలో ఆయన ఉన్నాడు. దేవుని యొక్క చిత్తంలో ఆయన ఉంటున్నాడు. అయితే యోబు గారును అన్ని కోల్పోయి, అన్ని సమస్తమును కోల్పోయి ఆయన అంటున్న మాట ఏంటంటే, అంటే ముందు అధ్యాయంలో చదువుకున్నట్లయితే 3వ అధ్యాయంలో నిరుత్సాహంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. అరే, నేను ఇంతకాలము చేసిన భక్తి అంతా కూడా వ్యర్థమైపోయింది కదా. ఇంతకాలం నేను దేవుని ఎడల ఎంతో భయభక్తులు చూపించాను, దేవుని ఎడల ఎంతో యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చాను. అయితే నా కష్టాల్లో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, నేను ఇలాగ ఈ రీతిగా భక్తి కలిగి ఉండటమో అది ప్రయోజనం కాదేమో అని యోబు గారు తనలో తను కుమిలిపోతూ, తనలో తను బాధపడుతూ ఉంటుంటే ఆయన స్నేహితులు వచ్చి ఏమంటున్నారట, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చాలా చక్కని మాట కదండి తన స్నేహితుడు. నువ్వు ఎంతమందికి ఒక స్థానంలో, ఉన్నత స్థానంలో ఉన్నావు కదా యోబు, నీ దగ్గరికి ఎంతో మంది వస్తూ వచ్చారు. నీ దగ్గరికి ఎన్నో సమస్యలతో ఎంతో మంది ఆ చుట్టుపక్కల ప్రజలందరూ నీ దగ్గరకు వస్తే నువ్వు వారిని నీ మాటలతో ఆదరిస్తూ వచ్చావు, నీ మాటలతో ధైర్యపరుస్తూ వచ్చావు, నీ మాటలతో వారిని దేవుని ఎడల నిరీక్షణ కలిగించేలాగాను, దేవుని ఎడల విశ్వాసము కలిగించేలాగాను, దేవుని ఎడల నమ్మకము కలిగించేలాగాను వాక్యం ద్వారా నువ్వు వారిని బలపరుస్తూ వచ్చావు. ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి ఎందుకు భయపడిపోతున్నావు? అంటే ఇంతవరకు నువ్వు చెప్పిందంతా కూడా నీ వరకు వచ్చేసరికి నువ్వెందుకు అధైర్యపడిపోతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు దుఃఖిస్తున్నావు? నువ్వు భక్తిపరుడు, మా అందరికీ తెలుసు. నువ్వు ఎంత నీతిగా ఉంటావు నాకు మా అందరికీ తెలుసు. నువ్వు దేవుడి ఎడల ఎంత ఎంత నిరీక్షణ కలిగి ఉంటావో మా అందరికీ కూడా తెలుసు. ఉదయమే లేచి, వేకువజామునే లేచి నీ బిడ్డలందరి కొరకు ప్రార్థించేవాడు దేవుడే కదండి. ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు అంతటి నీతిమంతుడు, యథార్థపరుడు లేడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు.
అటువంటి యోబు జీవితంలో ఈ వచ్చిన కష్టాలు ఇబ్బందులన్నింటినీ చూసి అధైర్యపడిపోయి నిరుత్సాహపడిపోతున్న సమయంలో తన దగ్గర ఉన్న స్నేహితుడు ఏమంటాడు తెలుసా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా. భక్తి మనకి ఏం చేస్తుందంటే అండి, ధైర్యం పుట్టిస్తుంది. భక్తి మనకి ఏం చేస్తుందంటే బలాన్ని ఇస్తుంది. ఎవరి ఎడల భక్తి అండి? మనుషుల ఎడల కదండి. మనుషుల ఎడల మనం ఉంటే మనకు ధైర్యం వస్తుంది కదా. ఇక్కడ యోబు అది కాదని చెప్తుంది. యోబు ఆ స్నేహితుడు అది కాదు అంటుంది. ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవుని ఎడల నువ్వు చూపించిన భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నువ్వు దేని గురించి కూడా చింతింపబడవలసిన పని లేదు, దేని గురించి కూడా అధైర్యపడవలసిన పని లేదు. మన జీవితంలో కొంతమంది స్నేహితులు ఉంటారండి. ఎలాగంటే నీ కష్టాలు వచ్చినప్పుడు నిన్ను ప్రోత్సహించడం మానేసి, నిన్ను ఆదరించడం మానేసి, నిన్ను బలపరచడం మానేసి, నిన్ను ధైర్యపరచడం మానేసి వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా నిరుత్సాహపరుస్తారు. అరే బాబు, నువ్వేదో తప్పు చేస్తుంటావు, నువ్వు చేసిన పాపానికి తగిన శిక్ష నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు అక్కడ కూడా తన భార్య కూడా అదే చేస్తూ వచ్చింది కదండి. తన భార్య కూడా నువ్వు ఇంతవరకు చేసిన నీతంతా కూడా వ్యర్థమైపోయింది కదా, నీ దేవుని దూషించి చచ్చిపో నువ్వు బ్రతక్కి ఇంకా. ఎందుకంటే నీ బ్రతుక్కి విలువ లేదు, నీ బ్రతుక్కి ఒక అర్థం లేదు. నువ్వు ఇంతవరకు చేసిన భర్త అంతా కూడా దేవుడు చూడలేదు. నువ్వేం చేస్తావంటే నువ్వు దేవుడు దూషించేసి, ఆ దేవుడు లేడు అసలు, నువ్వు దేవుడు దూషించేసి నువ్వు చచ్చిపో, నువ్వు మరణించి చచ్చిపో. కానీ ఈ స్నేహితుడు ఏమంటాడు తెలుసా? నువ్వు భక్తి చేసావు కాబట్టి నీ భక్తిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా. నీ భక్తిని బట్టి ధైర్యం తెచ్చుకో. నీ యథార్థ ప్రవర్తన బట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచు, ధైర్యం తెచ్చుకో. మన భక్తి మనకి ధైర్యం ఇస్తుందండి. కష్టాల్లో మనము భయపడవలసిన పని లేదు, కష్టాల్లో మనం ఇబ్బందులు పడవలసిన పని లేదు, కష్టాల్లో మనం ఎటువంటి నిరుత్సాహపడిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుని ఎడల మన భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏ మేలు కూడా కొద్దువ అయి ఉండదు. మేలు అంటే ఏంటండి? ఈ లోక సంబంధమైన అవసరతలు కాదు, సమస్తమైన అన్ని వేళలు కూడా దేవుడు నీ పట్ల నా పట్ల చేయనై ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి దేవాది దేవునికి యుగ యుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ ఈ మాటను కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చదవండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. సింహపు పిల్లలు ఏమి గలవాలై ఆకలి గొన్నును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. పిల్లలారా వచ్చి నా మాట వినడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుతాను. కీర్తనకారుడు అంటున్నమాట. మీ కష్టం ఉంది కదా అని భయపడవద్దు, మీకు ఇబ్బంది ఉన్నది కదా అని భయపడవద్దు, మీ ఇరుకుల్లో ఉన్నారని కూడా భయపడవద్దు, మీకు అన్ని ద్వారాలు మూసుకుపోయినాయని భయపడవద్దు. ఎందుకంటే మీరు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే, దేవుని ఎడల నిరీక్షణ కలిగి ఉంటే, దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉంటే, దేవుని ఎడల మీ యొక్క సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉంటే ఏ మేలు కూడా కొదువై ఉండదంటే అండి. ఏ మేలు కూడా దేవుడు చేయక మానడు. హల్లెలూయా. ఇక్కడ యోబు కూడా తన స్నేహితుడు అదే గుర్తు చేస్తున్నాడు. యోబు, నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుందయ్యా, నువ్వు భయపడవద్దు. దేవుడు నీకు తప్పకుండా ఆశీర్వాదం ఇస్తాడు, తప్పకుండా నీకు మేలే చేస్తాడు, తప్పకుండా నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకుంటావు. పొందుకున్నాడా లేదా యోబు? పొందుకున్నాడా? ఎలాగండి? రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మన శ్రమల్లో దేవుని యందు నిరీక్షణ ఉంచాలండి. మన కష్టాల్లో దేవుని యందు నిరీక్షణ ఉండాలి. ప్రభువా, నేను భక్తి చేస్తున్నాను, నీ ఎడల భయభక్తి కలిగి ఉంటున్నాను, నీ సన్నిధికి వస్తున్నాను, నీ మాట వింటున్నాను, నీ వాక్యమును పఠిస్తున్నాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, యథార్థంగా ప్రవర్తిస్తున్నాను, నేను ఎవరికి హాని చేయలేదు, ఎవరికి ఇబ్బందికరంగా లేను, ఎవరికి నేను ఏ మాట కూడా అనలేదు, నేను ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నానో అది నీ సన్నిధికి నీకు తెలుసు అని మన యథార్థతను ఎప్పుడు దేవుని దగ్గర పరీక్షించుకుంటూ సరి చేసుకుంటూ ఉన్నట్లయితే దేవుడు మనకి ఏ మేలు కూడా చెయ్యక మానడు. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో దేవుడు కూడా ఇటువంటి, అంటే వారి భక్తి ఎటువంటి నిరీక్షణలోకి వారిని నడిపించింది, వారి భక్తి ఎటువంటి పరిస్థితులు కూడా వారిని నడిపించిందో చూసుకుందాం ఒక్కొక్కటిగానే. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక
12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును, గనుక క్రీస్తు నిమిత్తమును కలిగిన బలహీనతలో, నిందల్లో, ఇబ్బందుల్లోను, హింసలోను, ఉపద్రవంలోను నేను ఏం చేస్తున్నాడండి? బాధపడిపోతున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ఏం చేస్తున్నాడంటే అండి, ఏం చెప్తున్నాడు? గట్టిగా చెప్తాం ఒకసారి అన్నమాట. నేను ఎల్లప్పుడూ సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. అపోస్తలుడైన పౌలు గారి యొక్క సేవ మనం చూసినట్లయితే అది నా దృష్టిలో కని విని ఎరగని సేవ చేశాడండి ఆయన. అంటే నాకు ఎంత ఇష్టం అంటే నాకు పౌలు గారు గురించి నేను ఎక్కువ ధ్యానిస్తూ ఉంటాను. ఎందుకంటే పౌలు గారు చేసిన సేవలో కనీసము 1% నేను చేయగలుగుతానా లేదా అన్నదే నాకు ఆశ. పౌలు గారు అంతగా శ్రమ పడ్డాడు ఆయన దేవుని కొరకు. పౌలు గారు అంతగా ఆయన కొరకు నిందలు అవమానించాడు, నిందలు భరించాడు, కష్టాలు కొండ వెళ్ళాడు, నష్టాలు కొండ వెళ్ళాడు. అయినప్పటికీ పౌలు గారి జీవితంలో ఒక ముళ్ళు ఉన్నదంటండి, ఒక ముళ్ళు ఉన్నదంట. ఆ ముళ్ళను కూడా పౌలు గారు ఏం చేస్తున్నారంటండి, ప్రార్థన అక్కడ ముందు వచనంలో చదువుకుందాం. కలిగిన ప్రత్యక్షతలో చదవండి. అత్యధికంగా హెచ్చిపోకుండా నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకున్నాడంటండి. ఎన్నిసార్లు వేడుకున్నాడంటండి? ముమ్మార్లు. ప్రభా, ఈ ముళ్ళు నాకు ఇబ్బందిగా ఉంది, నీ సేవ చేయటానికి ఇది ఆటంకంగా ఉన్నది, నీ పరిచయం చేయటానికి నాకు ఇది ఆటంకంగా ఉన్నది, నేను నా యాత్ర జీవితంలో కొనసాగబడడానికి ఇది నాకు ఆటంకంగా ఉన్నది, ఇది నాకు ఇబ్బందికరంగా ఉన్నది, ఈ ముళ్ళును దయచేసి తీసేవా అని పౌలు గారు దేవుని దగ్గర వేడుకుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలు. హల్లెలూయా. నా కృప నీకు చాలు ఉన్ననే. అది దానివల్ల నువ్వు హెచ్చింపబడతావేమో, దాన్ని బట్టి నువ్వు గర్విస్తావేమో, దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తావేమో. ఆ ఉమ్ముళ్ళు నీ జీవితంలో ఉండని. ఎందుకంటే నా కృప నీకు ఉన్నది కాబట్టి, నా కృప నీకు చాలు, అది చాలు. దేవుని యొక్క కృపలో మనం ఉంటాం. మన దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఎటువంటి ఉపద్రవములు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, పౌలు గారు ఒక యాత్ర జీవితం మనం చూసినట్లయితే పౌలైతే ఎన్ని కష్టాలు అనుభవించాడంటే చెప్పనసఖ్యమైన కష్టాలు అనుభవించాడు. మాటల్లో చెప్పలేం. ఊహకు అందనటువంటి కష్టాలు ఆయన అనుభవిస్తూ వచ్చాడు. వాటన్నిటిలో కూడా ఈ కష్టాలు వచ్చినాయని నేను దుఃఖించేవాడిని కాను, ఈ కష్టాలు వచ్చినాయని నేను నిరుత్సాహపడేవాడిని కాను. ఎందుకంటే నా బలహీనతలోనే నేను బలము పొందుకుంటున్నా. మన జీవితంలో కూడా బలహీనతలు ఉన్నాయనుకోండి, ఏదైనా శరీర బలహీనత ఉందనుకో, దాని గురించి మనం కృంగిపోవాల్సిన పని లేదు. దాని గురించి మనం నిరీక్షణ మన విశ్వాస జీవితంలో తొలగిపోవాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? మన బలహీనతలోనే బలము పొందుకుంటామండి. ఎలాగా? నువ్వు బలహీనతగా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి వస్తావు. నువ్వు బలహీనతగా ఉన్నప్పుడే దేవుని యొక్క శక్తిని ఏంటో ఎరగలుగుతావు. నువ్వు ఎప్పుడు ఎంత బలహీనతగా ఉంటావో దేవుని పట్ల నీ బలం ఎంత అధికంగా ఉన్నదో నువ్వు గుర్తు ఎరుగుతావు, నువ్వు తెలుసుకోగలుగుతావు. అందుకే అంటున్నాడు ఆయన, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. ఎందుకంటే ఆయన ఎడల నేను భయభక్తులు కలిగి ఉన్నాను. హల్లెలూయా. మరొకరి జీవితం కూడా చూద్దామండి. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1-8 వచనాలు చదువుకుందాం. దావీదును అతని జనులను 3వ దినమున సిక్లాగు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరిని చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుట, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోని కొనుపోబడి ఉండుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి పోవనంత బిగ్గరగా ఏడ్చాడంటండి. ఎవరు? దావీదు ఒక సమయంలో తన ప్రాంతంలో లేనప్పుడు ఆ సిక్లాగుకి ఎవరు వచ్చారంటే అమాలేకులను వారు వచ్చారంటే అండి. వచ్చేసి ఏం చేశారంటే దావీదు అతని సైన్యము లేరు అక్కడ. ఆ సమయంలో ఈ సిక్లాగుకు ఈ అమాలేకులు వచ్చేసి వారి భార్యలను, వారి బిడ్డలను, వారి సంపదను అంతటి కూడా ఏం చేశారంటే అండి ఎత్తుకెళ్ళిపోయారంట. ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఆ గుడారాలన్నీ కూడా కాల్చివేశారు.
దావీదు అక్కడికి వచ్చి చూసేటప్పటికి అంతా కూడా కాలిపోతూ ఉంటున్నాయి. ఇంకా ఏడవటానికి శక్తి చాలనంత వరకు కూడా ఏడ్చాడంటండి. ఏడవటానికి కూడా శక్తి చాలలేదు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు కన్నీరు కూడా రావు మనకి కదండి. కన్నీరులు కూడా ఇంకిపోతాయి. ఏడ్చి 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 మన కళ్ళల్లో ఇంక కన్నీరు రావు. అంతటి దుఃఖ వేదనలో మనం ఉంటాం. దావీదు కూడా తన జీవితాన్ని ఒక ఉదాహరణగా మన ముందుంచాడు. తన నష్టాన్నంతా పోగొట్టుకున్నాడు. అంతా కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు కన్నీరు కార్చినంత, అంటే కన్నీరు కార్చడానికి కూడా శక్తి చాలనంత బిగ్గరగా ఏడ్చాడంటండి. ఏడ్చాడు. ఇప్పుడు దావీదు భక్తిపరుడా కాదా? భక్తిపరుడే. అయితే తన యొక్క పరిష్కారము లేని చోట, నిస్సహాయతలో ఉన్నప్పుడు, అంటే ఎటువైపు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో దావీదు ఉన్నప్పుడు, అయితే ఇక్కడ ఒక సంఘటన జరుగుతుందండి. కింద వచ్చిన చదివినట్లయితే, దావీదు మిక్కిలి దుఃఖపడిను కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. గట్టి చెప్తాడనమాట, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. హల్లెలూయా. ఎవరిని బట్టి అండి? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నాకు నష్టం వచ్చింది, కష్టం వచ్చిందని ఏడ్చేసి అక్కడ కూలిపోలేదు. ఏమాడు తెలుసా? నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. నేను యుద్ధ రంగంలో ఉన్నప్పుడు గొలియాతును చంపడానికి నా ఏ సహాయకుడైతే ఉన్నాడో, నేను అడవిలో మందను కాచడానికి వెళ్ళినప్పుడు సింహాలు చంపడానికి ఏ దేవుడైతే నా పక్షానికి ఉన్నాడో, ఆ దేవుడే ఈ దేవుడు నా పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ఎఫోదుని తెమ్మని ఏం చేశాడంటే అండి, నేను వాళ్ళని తరుముకుని వాళ్ళని గెలుస్తానా లేదా, వారిపైన యుద్ధం చేసి నేను వాళ్ళు ఓడిస్తానా లేదా అని తన భక్తిని బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుని దగ్గర ఎప్పుడైతే విచారించాడో, అప్పుడు ఏమన్నాడంటే దేవుడు, వెళ్ళి యెహోవా ఏమన్నాడంట, దేవుడు వెళ్ళి తరుము, నిశ్చయంగా నువ్వు వాళ్ళని కలుసుకుంటా. దావీదు వెళ్ళాడు తన సైన్యాన్ని తీసుకొని, వాళ్ళందరిపైన యుద్ధం చాటించాడు, వాళ్ళందరినీ గెలిచాడు. తిరిగి తన పోయిన సంపదనంతటిని కూడా తిరిగి తెచ్చుకున్నాడు. హల్లెలూయా. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనల్ని విడిచిపెట్టాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే మనకు బహుధైర్యము కలిగిస్తుందంటే, బహుధైర్యము కలిగి ఉంటామంట. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం. నెహెమ్యా జీవితం కూడా మనం చూసినట్లయితే, తన యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారములు కూలిపోయినప్పుడు, యెరూషలేము యొక్క ద్వారాలు అన్ని కూలిపోయినప్పుడు తన ఒక మాటను నిశ్చయించుకున్నాడంటే అండి. ఏం చేయాలనుకున్నాడు? తిరిగి ఆ ప్రాకారాలన్నీ కట్టాలని నిశ్చయించుకున్నప్పుడు, ఎప్పుడైతే ఆ పనిని పూనుకుంటున్నాడో, ఎప్పుడైతే ఆ పనిని చేయాలని ముందుకు నడిచి ఉన్నాడో, అప్పుడు ఎప్పుడైతే పనిని పూనుకున్నాడో, ఈ చుట్టుపక్కల ఉన్న రాజులు ఏం చేశారంటే అండి, కొంతమంది రాజుల పేర్లు రాయబడి ఉన్నాయి. అక్కడ చదువుతామండి. మమ్మల్ని ఇంకను తలుపులకు నిలవకు ముందుగా దానిలో సన్బలటును, గోబియాను, యెషేమును, మా శత్రువుల్లో మిగిలిన వారిని విని, సన్బలటును, గెషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి, ఓను మైదానముందున్న గ్రామంలో ఒక దాని దగ్గర మనం కలుసుకుందాము రండి నా యొద్దకు వర్తమానము పంపిరి. ఇక్కడ ఇద్దరు ఏం చేశారు తెలుసా అండి? ఆయన్ని హాని చేయటానికి, నువ్వు ఒక పనిని పూనుకున్నాడు దేవుని పని చేయడానికి, దేవుని యొక్క అసాధ్యమైన కార్యం చేయడానికి పూనుకున్నాడు. 52 రోజుల్లో ఏం చేశాడండి? ఆ పడిపోయిన ప్రాకారంలో కట్టాడంటే, జ్ఞానంగా కట్టాడు, తెగువతో కట్టాడు, ధైర్యంగా కట్టాడు. ఎందుకో తెలుసా? దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు కాబట్టి తన యొక్క పరిచర్యలో కూడా శత్రువులు తన చుట్టుముట్టినప్పటికీ, ఆయన ఎంత బెదిరింపులు తీసుకొచ్చినప్పటికీ, ఎంత నష్టం నువ్వు గనక కడతాకి ప్రయత్నం చేస్తున్నట్లయితే నీకు హాని తప్పదు. చాలా తెలివిగా ఆయన్ని హతమర్చాలని చూశారు, తన తెలివిగా ఆయన్ని అడ్డుకోవాలని చూశారు. కానీ ఆయన ఏం చేశాడంటే అండి, తన పనిని కొనసాగిస్తూ వచ్చాడు. తన పనిని అడ్డగించలేకపోయారు. ఎందుకంటే తెలుసా? దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు కాబట్టి,
దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ మన పరిచర్యలో, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు మన పరిచర్యలో, ఎన్ని నష్టాలు వచ్చినప్పుడు మన పరిచర్యలో, ఎంతమంది అడ్డుకున్న మన పరిచర్యలో మన పరిచర్య ఆగదు. హల్లెలూయా. నెహెమ్యా కూడా ఆ రీతిగానే తన సేవను కొనసాగిస్తూ వచ్చాడు. తన సేవను, తను అనుకున్న ఆ పనిని ముగిస్తూ వచ్చాడు. 52 రోజుల్లో ఆ పడిపోయిన ప్రాకారములన్నీ కూడా కట్టడానికి దేవుడు బహుధైర్యాన్ని కలిగించాడంటే. ఇక్కడ ఒక 9వ వచనంలో ఒక మాట చదువుతాం. ఇప్పుడు నా చేతులను, చివరి మాట చదువుతామండి, 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు నా చేతులను బలపరచుము. నన్ను బలపరచు. ఎవరు బలపరిచారండి? దేవుడు. దేవుని చేతులు మనం ఉంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనం దేనికి నిరుత్సాహపడవలసిన పని లేదు. మీరు అక్కడక్కడ పనులు చేసేవారు ఉంటారు. మీ కుటుంబంలో సమస్యలు ఉంటాయి, కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి, కుటుంబంలో ఆటంకాలు ఉంటాయి. బంధువులే మనకు శత్రువులు అవుతారు, అయిన వాళ్లే మనకి ఇబ్బంది కలిగి చేసిన వారు ఉంటారు. మా జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు కూడా వెళ్ళిన వారు ఎంతో మంది ఉన్నారండి. ఉన్నారా లేదా? అయినప్పటికీ దేవుని ఎడలను భయభక్తులు కలిగించినట్లయితే, నీ యథార్థతను నువ్వు కాపాడుకున్నట్లయితే ఆయన తప్పకుండా రక్షించేవాడుగా ఉన్నాడు, నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు, నీకు సహాయం చేయవాడుగా ఉన్నాడు. నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగించాలి. నీ భక్తిని బట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. నేను భక్తి చేస్తున్నాను, నేను దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి నేను ఎవ్వరికి కూడా, దేనికి కూడా భయపడవలసిన పని లేదు, అవసరం లేదు. దేవుని వాక్యం మనలో ఉంటే మనం ఎవ్వరికి కూడా భయపడవలసిన పని లేదు. ఆ దానియేలు గ్రంథంలో చూసినట్లయితే షడ్రక్, మేషక్, అబేద్నెగో కూడా రాజుల ఎదుట నిలబడటానికి కూడా వారికి ధైర్యం కలిగి ఉన్నారంటే. రాజు ఏమని ప్రకటించేశాడు? మీరు గనక నా ప్రతిమకు మొక్కకపోతే మీరేం చేయ, ఎక్కడ ఉంటారంటే అలా అగ్నిగుండంలో పడవేయబడతారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడో చదువుతామండి ఒక మాట. దానియేలు గ్రంథము, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించము, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమ నమస్కారము చెయ్యము. హల్లెలూయా. ఎంతటి తెగువ కలిగి ఉన్నారండి. ఆల్రెడీ వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఈ నెబుకద్నెజరు యొక్క పరిపాలన వారు ఉంటూ ఉన్నారు. ఆయనేమో వాళ్ళు చెరపట్టుకుపోయారు. ఆయనేమో ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు విగ్రహం పెట్టాడు, విగ్రహాన్ని పూజించమన్నాడు. ఏమందులేండి, ఒక దండం పెడితే పోయింది అని అనుకున్నారు వాళ్ళు. ఇది కూడా వెళ్ళిపోయి ఏం చేశాడు? వెళ్ళిపోయి దండం పెట్టుకుంటే రాజు దగ్గర మెప్పు పొందేసుకోవచ్చు మనం అని అనుకున్నాడా? నువ్వు రక్షించకపోయినా పర్లేదు, దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, నువ్వు వేడి అగ్నిగుండంలో వేస్తావో, లేదా చిరసాహనం చేస్తావో, తల తీయేస్తావో, నరికేస్తావో, ఏం చేస్తావో చేసుకో, మేము మాత్రం నువ్వు పెట్టిన ప్రతిమకు మొక్కు, ఎందుకంటే మేము జీవము గల దేవుని సేవిస్తున్నాం. హల్లెలూయా. ఎటువంటి ధైర్యం కలిగి ఉన్నారండి వీళ్ళు, ఎటువంటి తెగువ కలిగి ఉన్నారు. ఎందుకో తెలుసా? వీళ్ళందరికీ ఇక్కడ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు. అటు రీతిగా దానియేలు కూడా సింహపు గుబోనిలో ఆయన వేసేస్తానన్నప్పటికీ దేవునికి ముమ్మారు ప్రార్థించడం మానలేదు. యెరూషలేము తట్టి తన కిటికీలు తెరిచి ప్రార్థించడం మానలేదు. అంత మాత్రమే కాకుండా అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. వారు పేతురు, యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండు వారిని గుర్తెరిగి స్వస్థత పొంది ఆ మనుషుడు వారితో కూడా నిలిచిండట చూచి ఏమియో ఎదురు చెప్పలేకపోయారు. ఇక్కడ ఏమైందంటే పేతురు, యోహానులు కూడా బంధించేసి ఆ సమాజ మందిరంలో ఎవరెవరు ఉన్నారంటే అక్కడ మరనాడు వారి అధికారం పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకుని ఉన్నది. ప్రధాన యాజకుడు అయిన అనయ్యు 5వ వచనం నుంచి చదువుదామండి. 5వ వచనం. అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకుని ఉన్నది. ప్రధాన యాజకుడును అన్నయ్యు, కయాపయు, యోహానును, అలెగ్జాందరును, ప్రధాన యాజకుడు బంధువులందరూ వారితో కూడి ఉండి వారు పేతురుని, యోహానుని మధ్య నిలబెట్టి మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేతరని అడగగా
పేతురు పరిశుద్ధాత్మ నింపబడినాడై ఇట్లా నేను ప్రజలు, అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలంలోనికి చేయబడిన ఉపకారమును బట్టి గోచి వాడు దేని వల్ల స్వస్థ పొందినాడని మీరు విమర్శించున్నారు కనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సిలువ వేయనట్టు, మృతుల్లో నుండి దేవుని లేవనట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారండి అక్కడ? అధికారులు ఉన్నారంట, పెద్దలు ఉన్నారంట. వాళ్ళేమో అందరూ చుట్టుమట్టేసి, ఇప్పుడు ఏ ధైర్యంతో మీరు బోధిస్తున్నారు, ఏ ధైర్యంతో మీరు ప్రకటన చేస్తున్నారంటే, మా దేవుడు బలమైన దేవుడు. హల్లెలూయా. మా బలమైన దేవుని నామమును బట్టి, మా ఘనమైన దేవుని నామాన్ని బట్టి మేము ఈ యొక్క వార్తని ప్రకటిస్తున్నాం. సువార్త ప్రకటించడానికి వారు మరణాన్ని కూడా ఎదురెళ్ళారు. అందుకే పౌలు గారు అంటారు, నా మట్టుకు చావు అయితే నాకు లాభం, మేలు. ఎందుకంటే నాకు పొద్దున్నే ఆయన జ్ఞాపకం వచ్చాడు, ఈ మార్చికి బహుశా సంవత్సరం అవుతుందేమో. పగడాల ప్రవీణ్ గారు ఏమన్నాడు తెలుసా ఆయన మాట? మరణాన్ని నేను ఆలింగనము చేసుకుంటున్నాను. హల్లెలూయా. మరణాన్ని నేను ఆలింగనం చేసుకుంటున్నాను, మరణాన్ని నేను హత్తుకుంటున్నాను. మీ బెదిరింపులకి నేను భయపడను, మీ బెదిరింపులకి నేను ఓడిపోను. నేను మరణిస్తే నా దేవుని రాజ్యంలో ఉంటాను, నా యొక్క రాజు ఎదుట ఉంటాను. హల్లెలూయా. దేని కొరకు మనం భయపడవలసిన పని లేదండి, దేవుని కొరకు అధైర్యపడవలసిన పని లేదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టేస్తుంది. మనం మా కరువైన, ఖడ్గమైన, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, మరణమైన, ఎత్తైన, లోతైన ఏదేమైనప్పటికీ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే, దేవుని ఎడల యథార్థంగా ఉంటే మనల్ని దేవుడే రక్షించేవాడుగా ఉన్నాడు, దేవుడే సహాయకుడుగా ఉన్నాడు. అట్టి కృప, అట్టి సహాయము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మనకి నిత్యము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్.